ఇవాళ పార్టీకి ఒక పేపరు, పార్టీకి ఒక టీవీ ఛానల్ ఇలా మారిపోతూ ఉన్నాయి. మీడియాస్ కూడా మారిపోతున్నాయని చెప్తా ఉన్నారు. అంటే మీకు వచ్చేసరికి ఇక్కడ ఒక పత్రిక కానీ ఒక ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇట్లాంటివి లేదు. ఆ బలం ఏమైనా లేకపోవడం ఏమైనా ఇబ్బంది ఉంటుందా? మాకు జనమురు కదండి, వాళ్ళకేముందండి, వాళ్ళకు పేపర్లు మీడియా తప్ప మాకు జనమురు, మా జనం కదా. వాళ్ళందరినీ వీళ్ళనే పెద్ద మీడియాగా మారుస్తాం, మేము మౌత్ మీడియాగా మారుస్తాం. ఈ తెలంగాణ బహుజన మౌత్ మీడియాగా, మనిషి నోరును ఈ తెలంగాణ రాష్ట్రంలో మౌత్ మీడియా, దీనికంటే బలమైన మీడియా ఉందండి. కానీ మీరు చెప్తున్నటువంటి మౌత్ మీడియా అనేది ఓట్ల రూపంలో కన్వర్ట్ కానప్పుడు ఏం ఉపయోగం? ఎందుకు కదండి, 100% అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మనం చూసిన ఉద్యమం అండి. ఆ రోజు ఏముండే ఇళ్ళకు టీవీలు ఉన్నాయా, పేపర్లు ఉన్నాయా? లేవు కదా. తెలంగాణ ఉద్యమం మౌత్ మీడియాగా మారినప్పుడు బహుజన ఉద్యమం మౌత్ మీడియాగా ఎందుకు మారదు? ఎందుకు అనుకుంటే మీకు అట్లా మారదని? 100% అవుతుంది. మీరు మారుస్తారా? 100% మారుస్తారు. బహుజనులకు సంబంధించి ప్రధానంగా ప్రస్తుతం గతానికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏ విషయంలో? పరిపాలన, వాళ్ళకి దక్కాల్సిన హక్కులు, ఈ దేశంలో నాయకత్వం. అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒకటి మీరు గమనించండి, సంక్షేమ పథకాలు వీళ్ళు పాలన వల్ల కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు టీఆర్ఎస్ కావచ్చు, నాటి టీడీపీ కావచ్చు, సంక్షేమ పథకాలు చేస్తున్నారు. సరే, పేదలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా, మొదటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమాలు తీసుకునే ప్రజల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కదా. అవును, పెరుగుతున్నప్పుడు పేదరికం పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? అంటే మీ పాలన వల్ల పేదరికం తగ్గలేదన్నట్టే కదా. మీ పాలన వల్ల పేదరికం, ఒక మనిషి ఆధారపడుతుందంటే డెవలప్ అవుతలేనట్టే కదండి. కాబట్టి వీళ్ళ పాలన కేవలం పేదరికాన్ని పెంచడానికే తప్ప పేదరికాన్ని తీసేయడానికి కాదు. ఇది పేదరికాన్ని పెంచడానికే, పేదరికాన్ని తీసేయడానికి కాదు. ఎందుకంటే ఉచితాలు ఇస్తారు. అంటే ఈ ఉచితాలు తీసుకునే స్థాయిలో ఈ ప్రజలు ఉర్రు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీ పాలన ఎంత మంచి కొనసాగుతుందో అర్థమవుతలేదా? నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే మంచిదండి, అవసరం లేని వాళ్ళు కూడా ఎందుకు ఇవ్వాలి? అంటే ఇస్తున్నామంటే ఆ ప్రజలను వీళ్ళు వాళ్ళతో ప్రేమతో ఇస్తలేరు. ఆ ప్రజలను వాళ్ళ ఆలోచనలు నిర్వీర్యం చేయడానికి, వాళ్ళు సొంతంగా ఆలోచన చేయకుండా సొంతంగా బతకాలని ఆలోచనను చంపడానికి, ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారానికి ప్రజలు సిద్ధం కాకుండా ఉంచడానికి వీళ్ళు ఈ మోసం చేస్తారు అనేది నేను ఆరోపిస్తున్నా.